వినోద్ గారు నెమ్మలి దగ్గరకు వస్తున్నా. రైట్. పవన్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. రైట్. కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నారా? ఈ రేపు మాపు ఖచ్చితంగా అరెస్ట్ కాబోతున్నారు, సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నామనే చెప్తున్నాం కదా అండి. అసెంబ్లీ సాక్షిగా సిద్ధంగా ఉన్నారని అనుకుంటే ఖచ్చితంగా తప్పు చేసినట్టే కదా, ఒప్పుకుంటున్నారా తప్పు చేసామని? మేము తప్పు చేయలేదు కాబట్టి సిద్ధంగా ఉన్నామని ఒప్పుకుంటున్నాము. తప్పు చేసిన వాళ్ళమైతే ఎక్కడికన్నా పారిపోవడమో దాక్కోవడమో అలాంటివి చేస్తుంటే కదా. తప్పు చేయలేదు కాబట్టే, నీతి నిజాయితీకి కేటీఆర్ గారు మారు పేరు కాబట్టే మేము సిద్ధంగా ఉన్నాం. దమ్మున్న లీడర్ కాబట్టి అసెంబ్లీ సాక్షిగా చర్చకు సిద్ధమా ఈ ఫార్ములా రేస్ మీద అనేసి సవాల్ విసిరిండు. దానికి వాళ్ళు చర్చకు సిద్ధమా అనకుండా ఏసీబీ ఆసీబీ ఈసీబీ అని తిప్పుతున్నాడు. ఎందుకంటే కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు నాకు అర్థం కావట్లేదు. ఏం తప్పు చేసిండు కేటీఆర్? అల్లుడికి ఫార్మా గిల్లుడుకు బ్రేకులు వేసిండనే కదా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తున్నారు. ఆదాని దోస్తి దొంగాటను ఎక్స్పోజ్ చేసిండు కదా ఢిల్లీ స్థాయిలో. అందుకే కదా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. అమృత్ టెండర్ల గోల్ మాల్ ను బామ్మర్ది భాగోతాన్ని బయట పెట్టినందుకే కదా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. మూసీల 1,50,000 కోట్ల స్కెచ్ ను దాన్ని మొదట్లోనే దెబ్బ కొట్టిండు కాబట్టి కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తామని చేస్తున్నారు. ఈ ఫార్ములా రేస్ గురించి తలా తెలియదు తోక తెలియదు రేవంత్ రెడ్డి అనే అజ్ఞానికి ఏం తెలియక మాట్లాడుతున్నాడు తప్ప ఆయనకు రాజకీయం చేత కాదు, ప్రజా పరిపాలన చేత కాదు. ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటి నుంచెల్లండి డిసెంబర్ 9వ తారీఖు నుండే మొదలు పెట్టిండు కదా. ఎలక్షన్ల ముందే 1,50,000 కోట్లు అన్నాడు కదా. ఎలక్షన్ల తర్వాత 1,000 కోట్లైనాయి, 100 కోట్లైనాయి, ఇప్పుడు 46 కోట్లకు వచ్చింది ముచ్చట. ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ లా ఎంట్రీ ఫీజు కట్టి రెడీగా ఉన్నది. ఈ చేతగాని దద్దమ్మ చవట సన్నాసుల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ఫార్ములా రేస్ పెట్టడం చాతగాకనే కదా ఇప్పుడు కేటీఆర్ గారు ఏదో గోల్మాల్ చేసిండు అనేసి తెర మీదకి తీసుకొచ్చిండు. ఆయన ఎంట్రీ ఫీజు కట్టిండు, అదేదో గోల్మాల్ చేసిండు, దొంగ లెక్క చూపిస్తాం కేటీఆర్ గారిని. ఇప్పుడు ఏందంటే దొంగది అన్నట్టుగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. తా చెడ్డ కోతి వనమంతా చెడిచినట్టుగా ఈయన పట్ట పగలు బ్యాగు సంచులతోటి 50 లక్షలతోటి దొరికిండు కదా ప్రభుత్వాన్ని కూల్చడానికి. నేను దొంగ అయిపోయినా నా తర్వాత అందరు కూడా దొంగలే కావాలనేసి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. కేటీఆర్ గారు ఒక యోధుడి కొడుకు, కారణ జన్ముని కొడుకు. ఆయన ఎలాంటి తప్పు చేయడు. హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికే ఈ ఫార్ములా రేస్ ను నిర్వహించడం జరిగింది. ఎంత పెరిగింది అనేది అందరికీ తెలుసు. 700 కోట్ల లావాదేవీలు జరిగినాయి అని కూడా తెలుసు. పెట్టుబడులను ఆకర్షించిండ్రు అని కూడా తెలుసు. ఈ చేతగాని దద్దమ్మ రేవంత్ రెడ్డి వచ్చి కక్షపూరితమైన రాజకీయాలు చేసుకుంటా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాం, కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తాం, కరెంటుల అది జరిగింది, కరెంటుల కుంభకోణం జరిగింది, కాళేశ్వరంలో కుంభకోణం జరిగింది, ఆది నుంచి ఇదే ముచ్చట. ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అసలు ఒక్కటి కూడా నిర్ధారించింది లేదు, ఒక్కటి కూడా బయటికి తీసింది లేదు. ఓన్లీ కేటీఆర్ గారిని అరెస్టు చేయడం అనేది కక్షపూరితమైన వ్యవహారం. నేరుగా ఎదుర్కొనే శక్తి, దమ్ము, ధైర్యం లేక ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా బట్టలిప్పి కూర్చుండే పెడతాండు. తర్వాత అసెంబ్లీ అయిపోయిన తర్వాత ప్రజా సమస్యలను అన్నిటిని తీసుకొచ్చి ముందట పెడతాండు. ప్రజలకు ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యాలు చేస్తుందో ఎండగడుతున్నాడు. అందుకే కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తామని తిరుగుతున్నారు. కేటీఆర్ గారు ఏ తప్పు చేయలేదు. ఓకే 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 వినోద్ గారు, అంటే ఇప్పటిదాకా మీరు ధరణి గురించి, భూభారతి గురించి చెప్పారు. ఇప్పుడు అంటే ఈ రేస్ లో అసలు ఏం జరుగుతుందంటారు? నిజంగానే కేటీఆర్ గారు ఏ అక్రమం చేయలేదంటారా? అంటే నేను ఏమంటున్నానంటే ఈ రేస్ లో అక్రమాలకు సంబంధించిన విషయానికి వస్తే మాత్రము ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఎప్పుడైనా సరే కేబినెట్ కూర్చొని అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఒక విషయం వచ్చేస్తే దానికి సంబంధించిన ప్రొసీజర్ ఆఫ్ లా ఉంటది. ప్రొసీజర్ ఆఫ్ లాలో ఫాలో కాకుండా కేటీఆర్ గారు ఈ ఫార్ములా రేస్కి పోయిందంటే నేను ఏమంటున్నానంటే ప్రొసీజర్ ఆఫ్ లాలో ఇవాళ కేబినెట్ కూర్చోవాలంటే దానికి ఒక కేబినెట్ మినిస్టర్ ఏదైనా కేబినెట్ మొత్తం అప్రూవల్ తీసుకోవాలని చెప్పేస్తే అనే నిబంధన కనుక ఈ ఫార్ములా రేస్ లో కనుక ఉండుంటే ఖచ్చితంగా దానికి సంబంధించి కేబినెట్ తన నిర్ణయం తర్వాతనే ఆయన నిర్ణయం తీసుకునే ఉండేవాడు. అట్లా నిర్ణయం తీసుకోకుండా ఆయన అమౌంట్ ఫీ కట్టి ఫార్ములా రేస్ కు సంబంధించి ఆయన ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యింది అనేది ఇప్పుడు మేడం లావణ్య గారు చెప్తున్నారు కదా. వాళ్ళ ఇప్పుడు ఆర్బీఐ రూల్స్ ఇప్పుడు గవర్నమెంట్ పోయి సంవత్సరం తర్వాత 1 year తర్వాత 1 year దాకా గత ప్రభుత్వంలో అంటే 1 year వరకు కూడా ఏం చేశారు రేవంత్ రెడ్డి గారు? ఈ 1 year లో ఏసీబీకి ఇప్పటిదాకా సోయి రాలేదా? మరి కేటీఆర్ గారు ఈ ఫార్ములా రేస్ లో తప్పు చేసిండు అనే దానికి